ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి. టైటిల్ విజేతను నిర్ణయించడంలో 6 ప్లేయర్లు కీలకం కానున్నారు. మరి ఆ ప్లేయర్లు ఎవరు? ఫైనల్లో తలపడే ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. క్రికెట్ లవర్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న ఆ బిగ్ డే వచ్చేసింది. ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈ హై వోల్టేజ్ పోరులో డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ తలపడనున్నాయి. అహ్మదాబాద్లోని మోదీ స్టేడియంలో రాత్రి 7:30 గంటల నుంచి ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్పై అందరి కళ్ళు ఉన్నాయి. ఎందుకంటే రెండు టీమ్స్కు కూడా ఇది రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచే గోల్డెన్ ఛాన్స్. రజత్ పటీదార్ కెప్టెన్సీలో బెంగళూరు టీం లాస్ట్ ఇయర్ తన ఫస్ట్ టైటిల్ కొట్టింది. గుజరాత్ టీం 2022లో తన డెబ్యూ సీజన్లోనే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఛాంపియన్గా నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్ గ్రౌండ్లో ఇరు జట్ల మధ్య నెక్స్ట్ లెవెల్ ఫైట్ జరగనుంది. ఈ బిగ్ ఫైనల్ మ్యాచ్ కంటే ముందు రెండు టీమ్స్లో ఫైనల్ రిజల్ట్ మార్చేసే 6 కీ ప్లేయర్స్ ఎవరో తెలుసా మరి? ఐపీఎల్ హిస్టరీలో గుజరాత్, బెంగళూరు టీమ్స్ ఇప్పటి వరకు 9 మ్యాచ్ల్లో ఫేస్ టు ఫేస్ తలపడ్డాయి. ఇరు జట్లు రికార్డులు చాలా ఈక్వల్ గా ఉన్నాయి. బెంగళూరు 5 మ్యాచ్లు గెలవగా గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్ల్లో విక్టరీ కొట్టింది. ఈ రోజు రెండు టీమ్స్ 10వ తలపడనున్నాయి. నంబర్స్ పరంగా ఆర్సీబీ ఒక్క మ్యాచ్ ముందంజలో ఉన్న గుజరాత్ను కూడా తక్కువ అంచనా వేయలేం. మ్యాచ్ మాత్రం ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగడం ఖాయం. ఈ స్టేడియంలో ఇరు జట్ల రికార్డు 1-1తో సమానంగా ఉంది. ఈ సీజన్లో ఇక్కడ కేవలం 3 సార్లు మాత్రమే 200+ స్కోర్ నమోదైంది. అంటే గుజరాత్ బౌలర్లు హోమ్ కండిషన్స్ వాడుకొని బెంగళూరు బ్యాటర్లకు గట్టి టెస్ట్ పెట్టే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ 3 బ్రహ్మాస్త్రాలు ఇవే. విరాట్ కోహ్లీ, కింగ్ కోహ్లీ ఈ సీజన్లోనే అదిరిపోయే ఫామ్లో ఉన్నాడు. 15 మ్యాచ్ల్లో 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో ఏకంగా 600 పరుగులు చేశాడు. లాస్ట్ మ్యాచ్లో గుజరాత్పై 43 రన్స్ చేసి ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ పెద్ద మ్యాచ్ల ప్లేయర్ కాబట్టి ఫైనల్లో ఆర్సీబీ అతని నుంచి బిగ్ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. ఇక రెండోది కెప్టెన్ రజత్ పటీదార్ ఈ సీజన్ మిడిల్ ఆర్డర్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. క్వాలిఫైర్ 1లోనే గుజరాత్ పైనే అజేయంగా 93 పరుగులు చేసి టీమ్ స్కోరును 250 దాటించాడు. 14 మ్యాచ్ల్లో 196.76 స్ట్రైక్ రేట్తో 486 పరుగులు బాదాడు. ఈ మ్యాచ్లో పాటీదార్ బ్యాట్ జిలిపిస్తే గుజరాత్కు చుక్కలే. మరి భువనేశ్వర్ కుమార్, స్వింగ్ సుల్తాన్ భువి ప్రస్తుతం పర్పుల్ క్యాప్ రేసులో 15 మ్యాచ్ల్లో 6 వికెట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లోనూ గుజరాత్పై 2 వికెట్లు తీశాడు. అహ్మదాబాద్ పిచ్ ఫస్ట్ 6 ఓవర్లలో భువీకి హెల్ప్ అవ్వచ్చు. తన స్వింగ్ బౌలింగ్తో గుజరాత్ టైటన్స్ టాప్ ఆర్డర్ను దెబ్బతీయాలని చూస్తున్నాడు. ఇక గుజరాత్ టైటన్స్లో 3 ధురంధరులు ఉన్నారు. ఒకరు శుభ్మన్ గిల్. కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్రస్తుతం మైండ్ బ్లోయింగ్ ఫామ్లో ఉన్నాడు. క్వాలిఫైర్ 2లో రాజస్థాన్పై 104 పరుగులతో సెంచరీ కొట్టి మంచి టచ్లో ఉన్నాడు. ఈ సీజన్లో 15 మ్యాచ్ల్లో 722 పరుగులు చేశాడు. రిస్క్ లేని షాట్లు ఆడటంలో గిల్ స్పెషలిస్ట్ అనే చెప్పొచ్చు. కెప్టెన్గా ఫస్ట్ ట్రోఫీ గెలవడానికి గిల్ రెడీగా ఉన్నాడు కూడా. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ ఈ సీజన్లో పరుగుల వరద పారించాడు. లాస్ట్ మ్యాచ్లో రాజస్థాన్పై 58 పరుగులు చేశాడు. గిల్తో కలిసి 167 పరుగులు వరల్డ్ రికార్డ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. ఈ సీజన్లో 16 మ్యాచ్ల్లో 710 పరుగులు చేశాడు. వైభవ్ సూర్యవంశీ, శుభ్మన్ గిల్ తర్వాత ఈ సీజన్లో 700+ రన్స్ చేసిన థర్డ్ బ్యాటర్ కూడా ఇతనే. సౌత్ ఆఫ్రికా స్టార్ బౌలర్ రబాడా ఈ సీజన్లో మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్. 28 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో టాప్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ డేంజరస్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ వికెట్ కూడా తీశాడు. అహ్మదాబాద్ గ్రౌండ్ రబాడాకు హోమ్ గ్రౌండ్ కాబట్టి ఇక్కడ మరింత డేంజరస్ గా మారే అవకాశం కూడా ఉంది.